కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటేపల్లి కిరణ్ కుమార్ అన్న ప్రచారంలో భాగంగా 18, 19 వార్డుల్లో మంగళవారం శాంతినగర్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఓటర్లు అభ్యర్థించారు. 18, 19 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ కేటాయించినా అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. 18, 19 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించుకుని ఎమ్మెల్యే వారికి బహుమతిగా అందించాలని ఓటర్లను వేడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య, దయానంద సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి చేయించుకుందామని ఆయా వార్డులో ప్రచారం చేస్తూ ప్రజలకు వివరించారు. మనస్ఫూర్తిగా తెలుసు అది అర్ధరాత్రి కూడా దేశం పోయి నీకు ఏం పని చేసి పెట్టింది నీకు తెలుసు. ఆ ఉద్దేశంతో నిన్ను ఓటు అడుగుతున్నా. 18 కానీ 19 కానీ ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియాలా. మన ఎమ్మెల్యే గారికి మనం శాంతినగర్ నుంచి మా వైశాస్ నుంచి అది ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇవ్వాలా. మన కల్లూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనకి డెవలప్మెంట్ బాగుంటుంది, అన్ని విధాలా మనంతా బాగుంటుంది. దానికి మీ అందరి సహకారం కావాలా. కాంగ్రెస్ పార్టీని గెలిపియాలా. మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు మన సొంత ఊరు, ఆయనకి మనం అందరం గిఫ్ట్గా ఇచ్చుకుంటూ పోతాం. ఇద్దాం, ఆల్రెడీ ఇచ్చినాం. అదే చెప్తాను, ఆల్రెడీ ఇచ్చినాం, ఇద్దాం. ఇంకోటి ఏంటంటే దాన్ని కూడా అట్టే ఉంచండి, లైవ్లో ఉంచండి. ఈ శాంతినగర్ 2 అనేది అటు కాకుండా ఏ వార్డుకి కేటాయించుకుంటే ఇటు పక్క వెళ్ళేమో 18వ వార్డు, అటు పక్క వెళ్ళేమో 7వ వార్డు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఇది 2వ వార్డు, అది 3వ వార్డుగా ఉండేవి. అయితే డ్రైనేజీ వ్యవస్థ పట్టణానికి దగ్గరలో ఉన్న రోడ్డు ఇది. డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇంత మటుకి ఒక్క రోడ్డుకి. గతంలో రగ్గారు గెలిచినప్పుడు కూడా చంద్రరావు గారు వాళ్ళు పోటీ పడి ఇద్దరు వచ్చినా ఇద్దరిని అడిగినాం, ఏమంటే కొద్దిగా మాకు డ్రైనేజ్ ఏర్పాటు చేయండి సార్ అంటే, మేము గెలవడం ఇద్దరు హామీ ఇచ్చారు, మేము గెలవడంతో ముందు ఇదే సంతకం అన్నారు. అలా ఇంత మటుకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు. సరే సరే, ఇక గతం వేరు, వార్డు మెంబర్లు కూడా ఆల్రెడీ అయిపోయింది అన్నారు. గతం వేరు. ఈసారి ఎవరైతే అభ్యర్థి గెలుస్తుందో ఆ అభ్యర్థిని తీసుకుపోయి నేను సార్ దగ్గర కూర్చోబెట్టించి మీ డ్రైనేజీని నేను మాట్లాడి చేపించడానికి 100% నేను హామీ ఇస్తాను. ఓకేనా?